అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే నేను సొరకాయతో మజ్జిగ పులుసు ఎలా చేస్తారు, అది పాత పద్ధతిలో. ఇది మా అమ్మగారి స్టైల్తో చేస్తున్నానండి. అంటే పాత వాళ్ళు కదా, అది ఎలా చేస్తారో చూద్దామండి ఈరోజు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి సొరకాయ ముక్కలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. దానికి తగ్గట్టు ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ పోపు దినుసులండి, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక 2 రెమ్మల కరివేపాకు, చిక్కటి పెరుగు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. కడాయి పెట్టానండి. కడాయి పెట్టి ఒక 3 చెంచాల నూనె వేస్తున్నాను. అంతేనండి, ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి. కానీ చాలా చల్లవండి, పాత పద్ధతిలో చేస్తున్నా కాబట్టి చాలా 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 టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. బెల్ గంట మాత్రం ఖచ్చితంగా కొట్టండి, ప్లీజ్ రిక్వెస్ట్ అండి. బాగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఈ పోపు దినుసులని ఇందులో వేసుకుంటామండి, 1 బై 1. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే సమ్మర్కి బాడీని సొరకాయ అనేది చాలా కూల్ చేస్తుందండి. ఇప్పుడు దీంట్లో అంత పోపు దినుసులు వేస్తున్నాను. ఏమేమి వేసానంటే జీలకర్ర, ఆవాలు, 2 స్పూన్ల పచ్చనిపప్పు వేసాను. నేను దూరగా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియంలోనే పెట్టండి, కాలిపోతుంది. దాని తర్వాత కరివేపాకండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. సన్నగా తరుపుకోవాలండి, లావుగా చేసుకోవద్దండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది దీనికి. ఎక్కువగా మనం దీన్ని బ్రౌన్గా చేయాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం దీనిలో తొందరగా మగ్గాలని కొంచెం ఎర్రగడ్డ, ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేయడం వల్ల ఏమంటే తొందరగా ఎర్రగడ్డ సాఫ్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సామెత ఉంది కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఆ విధంగా ఇలాంటి మజ్జిగ పులుసులు, పుల్లగూరలు, రోటి పచ్చళ్ళు, ఇవన్నీ పాత పద్ధతిలో చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏమంటే మిక్సీలో పడేస్తున్నామంతా అయిపోతుంది, అలా కాదు కదా. పాతకాలమే. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. మా అమ్మగారు చేసేవాళ్ళండి ఇవి, చాలా 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 టేస్ట్గా ఉండేవి. ఇప్పుడు ఆవిడ లేదు మా అమ్మ, కానీ ఆమె జ్ఞాపకాలు మాత్రం అంటే వంట రూపంలో కానీ ఏదైనా రూపంలో మనతోనే ఉంటుంది. అమ్మే కదండి. ఏమో చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలండి ఇందులో. కొంతమంది దీనిలో శనగపిండి యాడ్ చేస్తారు, నేను చేయడం లేదండి, ఎందుకంటే నా దగ్గర చాలా చిక్కటి పెరుగు ఉంది. ఒక 1/2 స్పూన్ పసుపు, నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అండి ఒక 2 మినిట్స్ అండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనము కోసుకు పెట్టుకున్నాం కదండి సొరకాయ ముక్కలు, అది యాడ్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మొత్తం మనము దీనిలో ఈ పోపులో కలిసిపోయేటట్టుగా మన సొరకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. దీనిలో శనగపిండి వేస్తారు, ఇంకా పాతకాలం వాళ్ళైతే బియ్యపు పిండి ఉంది కదండి, బియ్యపు పిండి కూడా దీనిలో కొంచెం యాడ్ చేస్తారు. కానీ నేనేమి దీనిలో యాడ్ చేయడం లేదు, ఇది మా అమ్మ పద్ధతిలో చేస్తున్నాను. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ విధంగా చేసి
ఒక 2 మినిట్స్ అండి మనం దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 మినిట్స్ అండి ఇలా అయిన తర్వాత మూత పెట్టుకొని మీడియం టు లో పెట్టుకొని మనం 2 నిమిషాలు దీన్ని మగ్గించుకుందాము. మూతలు చూద్దామండి. బాగా చక్కగా ఉడికిపోయాయండి. అంటే ఉడికినాయంటే ఎక్కువ కూడా ఏ వెజిటేబుల్స్ కూడా మనం చాలా అంటే చాలా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీంట్లో చిక్కటి పెరుగండి, చూడండి ఎంత చిక్కగా ఉందో. మా వంట ఇల్లు చాలా చిన్నదండి. ఇప్పుడు దీనిలో పోసేస్తున్నాను. ఒకసారి మొత్తం ఉప్పు, ఈ సొరకాయ మొత్తం కలిసేటట్లుగా మజ్జిగని ఒక్కసారి కలబెట్టుకోవాలండి. అంతే. ఎంతో టేస్టీగా రుచిగా ఉండి సొరకాయ మజ్జిగ పులుసు రెడీ. ఒక్కసారి మీరు ఉప్పు ఎలా ఉంది ఏమి ఒక్కసారి చూసుకుంటే సరిపోతుందండి. నేను సర్వింగ్ డిష్లో తీసేసానండి దీన్ని. ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండి మజ్జిగ పులుసు రెడీ. ఎంత బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది. మీరు చేయండి, ఎలా వచ్చింది నాకు కమెంట్లో చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.